ఐపీఎల్ 2026 ట్రేడ్ విండో అయితే ఆన్ అయిపోయింది. సో ఇందులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ అయితే వాళ్ళ టీమ్ లోకి గుజరాత్ జైన్స్ నుంచి వాషింగ్టన్ సుందర్ అయితే ట్రేడ్ చేసుకుందామని అయితే చూస్తున్నారు. కానీ ఇక్కడ డౌట్ ఏంటిదంటే గుజరాత్ జైన్స్ రిలీజ్ చేస్తారా లేదా అనేది డౌట్. అతన్ని ట్రేడ్ చేస్తారా లేదా అనేది. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ అయితే ప్రెసెంట్ ఇండియాకి ఆల్ ఫార్మాట్ లో రెగ్యులర్ ప్లేయర్ ఉన్నాడు. T20లో ఆడుతున్నాడు, ఓడీఐలో కూడా ఆడుతున్నాడు, అలాగే టెస్ట్ లో కూడా సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుండు. సిఎస్కే ఎందుకు ట్రేడ్ చేసుకుంటుందంటే లాస్ట్ సీజన్ లో అరౌండ్ 10 CR పెట్టి అయితే రవిచంద్రన్ అశ్విన్ అయితే బై బ్యాక్ చేసిండు. ఒక ఆఫ్ స్పిన్నర్ ఆల్రౌండర్ కావాలని చెన్నై లోకల్ బాయ్ ని. సో అశ్విన్ అయితే సరిగ్గా పర్ఫార్మ్ అయ్యలేదు లాస్ట్ సీజన్ లో. అలాగే రిటైర్మెంట్ కూడా ఇచ్చేసిండు కాబట్టి అతనికి రీప్లేస్మెంట్ గా వాషింగ్టన్ సుందర్ అయితే తీసుకొద్దామని చూస్తున్నారు. ఎందుకంటే ఇండియన్ టీమ్ లో కూడా రవిచంద్రన్ అశ్విన్ కి రీప్లేస్మెంట్ గా వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. సేమ్ స్కిల్ సెట్, అశ్విన్ కన్నా మోర్ బెటర్ బ్యాటర్ అని చెప్పొచ్చు. అలాగే చెన్నై లోకల్ ప్లేయర్, సేమ్ అశ్విన్ లాగానే చెపాకులో అన్న చాలా అనుభవం అయితే ఉంటది. సో అందుకని అతన్ని తెస్తే చాలా బాగా సెట్ అయ్యే అవకాశం ఉంది. మనందరికీ తెలిసిందే సిఎస్కే అయితే నెంబర్ 11 వరకు బ్యాటింగ్ పెట్టుకోవడానికి ట్రై చేస్తారు, అలాగే ఇష్టపడతారు. కాబట్టి వాషింగ్టన్ సుందర్ అయితే సిఎస్కే లో చాలా బాగా సెట్ అవుతాడు. అండర్ 4 CR లోనే బై చేసిల్లు వాషింగ్టన్ సుందర్ అయితే జీటీ. అంత తక్కువ ప్రైజ్ కి అంత మంచి ప్లేయర్ ని ట్రేడ్ చేస్తారా లేదా అనేది అయితే చూడాలి. ఎండ్ ఆఫ్ ది డే అయితే ప్లేయర్ డిసైడ్ చేస్తాడు. ఎందుకంటే ప్లేయర్ కి ఉండడం ఇష్టం లేకుంటే, వేరే టీం కి వెళ్ళడం ఇష్టం ఉంటే మాత్రం టీం చేసేది ఏం లేదు, అలాగే పంపించేస్తారు. సో ఆల్ క్యాష్ డీల్ చేస్తారా లేకుంటే సిఎస్కే నుంచి ఏమైనా మెయిన్ ప్లేయర్ ని తీసుకుంటారా చూడాలి. సో ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. వాషింగ్టన్ సుందర్ ని సిఎస్కే ట్రేడ్ చేసుకుంటే బాగుంటుందా లేదా జీటీ రిటైన్ చేసుకుంటే బాగుంటుందా కింద కామెంట్లు అయితే చెప్పండి. మరిన్ని ప్రో కబడ్డీ క్రికెట్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.